Hello everyone, welcome to SSC YouTube ఛానల్ షూర్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా అర్థమెటిక్ పేపర్ ఫుల్ పేపర్ 30 క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి ఎగ్జామ్ రేపు కూడా ఉంది. 18th 12 24 3 షిఫ్ట్స్లో జరుగుతుంది. ఈ అనాలిసిస్ అనేది ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్జీబ్రా టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్, జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 5 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఈ 2 టాపిక్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఇటువంటి టాపిక్స్ మనం ఫోకస్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. పర్సంటేజెస్, రేషియోస్, ఈ 2 టాపిక్స్ నుంచి 5 మార్క్స్ వచ్చాయి. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో కోడింగ్, డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, నెంబర్ సిరీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, పజల్స్ 4 to 5 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ 2 to 3 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ 4 క్వశ్చన్స్, సిలాయిజమ్స్ 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్, జనరల్ అవేర్నెస్, జిఎస్, ఈ రెండింటి నుంచి కలిపి 45 మార్క్స్ వచ్చాయి. జనరల్ అవేర్నెస్ వచ్చి 15 మార్క్స్కి, జనరల్ సైన్స్ వచ్చి 30 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ కదా. జనరల్ అవేర్నెస్లో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. స్పోర్ట్స్ అవార్డ్స్ నుంచి 2 క్వశ్చన్స్, అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కీమ్స్ 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్ కలిపి 3 to 4 క్వశ్చన్స్. ఫిజిక్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 4 to 5 క్వశ్చన్స్. మెయిన్గా పీరియాడిక్ టేబుల్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, బయాలజీ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మేజర్గా మనకు టైం సరిపోదు. కాబట్టి ఉన్న టైంలో మనం బాగా చేయాలంటే ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేసుకోవాలి. నిన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు కదా, గుడ్ అటెంప్ట్స్. జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్కి గుడ్ అటెంప్ట్స్ వచ్చి 20. రీజనింగ్లో 25 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే గుడ్ అటెంప్ట్స్ 19 to 22. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్కి గుడ్ అటెంప్ట్స్ 21 to 23. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్కి 10 to 12. నెక్స్ట్, మీరు సేఫ్ స్కోర్ అంటే వీటన్నిటిని యాడ్ చేయండి. 20, 19, 21, 10 అన్నిటిని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా 80 to 90 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్. మీరు సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ 80 నుంచి 90 లోపల వస్తే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేఫ్ స్కోర్ వచ్చి 80 to 90 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు కన్ఫామ్గా తెలుసు అంటేనే అటువంటి క్వశ్చన్సే చేయాలి. నెక్స్ట్, కొంతమంది టైం లేదని కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేస్తారు. ఫస్ట్ ఈజీ క్వశ్చన్సే చేయాలి. ఫస్ట్ రౌండ్లో మీరు ఈజీ క్వశ్చన్సే చేయాలి. నెక్స్ట్, ఈజీ క్వశ్చన్స్ అంటే మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చేసుంటారు. అటువంటి క్వశ్చన్సే ఫస్ట్ ట్రై చేయాలి. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్, సెకండ్ క్వశ్చన్ సెకండ్ అలా చేయకూడదు. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయాలా. నెక్స్ట్, మీడియం క్వశ్చన్స్. మీడియం అంటే ట్రై చేస్తే వస్తాయి, అటువంటి క్వశ్చన్స్ మాత్రం నెక్స్ట్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ టైం ఉంటే డిఫాల్ట్ క్వశ్చన్స్ని ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్, టైం ఎలా అలాట్ చేసుకోవచ్చు అంటే
మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 55 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 సెక్షన్స్ కలిపి 1 అవర్ అలాట్ చేసుకోవచ్చు. టోటల్ ఎగ్జామ్ 90 మినిట్స్ కాబట్టి రీజనింగ్ మ్యాథ్స్ కలిపి 1 అవర్ చేయొచ్చు మనం. ఇంకా రిమైనింగ్ 30 మినిట్స్లో జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అంటే సాల్వ్ చేయాలా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అంటే క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి 30 మినిట్స్లో మనం 45 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఎప్పుడు మీరు జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ అటెంప్ట్ చేయండి. రీజనింగ్లో కూడా మీకు ఏ క్వశ్చన్స్ అయితే తెలుసో వాటిని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఫైనల్గా మ్యాథ్స్లో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. మన టార్గెట్ ఏమంటే ఈజీగా ఉండే 20 క్వశ్చన్స్ని ఫస్ట్ చేయడం. నెక్స్ట్ అదే విధంగా రీజనింగ్లో కూడా 25 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఫస్ట్ ఈజీగా ఉండే 20 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం. ఇక్కడ డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్ని 5 క్వశ్చన్స్ని స్కిప్ చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది.